నెక్స్ట్ ఫ్రెండ్ ఎవరు? థ్యాంక్ యూ.
అందరూ నిలబడండి, ఫోటో తీస్తారా? ఫోటో తీద్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మరి కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లు ఇది రాయబడింది. కీర్తనలు 134 అధ్యాయం 1 నుండి 3 వచనాలు ఇలా చెప్తుంది. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమాకాశములను సృజించిన యెహోవా సీయోను నుండి నేను ఆశీర్వదించును గాక. కీర్తన 133 1 నుంచి 3 వచనాలు ఇలా చెబుతున్నాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన ఆహారము గడ్డి మీదుగా కాదు, అతని అంగీలోంచి వరకు దిగజారి పరిమళ తైలవలే నుండును. సియోను కొండ దిగి వచ్చిన హర్మోను మంచి వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండి వలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనలు 117 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఇలా చెబుతున్నాయి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత్యము నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించడి, సర్వజనులారా ఆయనను కొనియాడడి, యెహోవాను స్తుతించడి. కీర్తనలు 128 అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఇలా చదువుతున్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేములో క్షేమం కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో చెబుతుంది. దేవుడు లోకమునంత ప్రేమించినాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన ఆయన విశ్వసించు వారు ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందడానికి ఆయనను అనుగ్రహించినాడు. మరి చక్కగా కంఠస్థ వాక్యాలు చెప్పిన చిన్నబిడ్డలను దేవుడు దిగించాక మరి తర్వాత కొరియోగ్రఫీ ఎవరు వేస్తారు త్వరగా రావాలి.